గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. ఈరోజు వచ్చి డే 67. మన ఎంట్రీ పాయింట్ వచ్చి 23,600 సిఈ. ఎంట్రీ వచ్చి 110 మన ఎంట్రీ. ఇక్కడ ఏదైతే జోన్ గ్రీన్ లైన్ ఇండెక్స్లో జోన్ ఏదైతే ఉందో అండ్ ట్రెండ్ లైన్ అండ్ జోన్ వన్స్ బ్రేక్అవుట్ అవ్వగానే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. 110 అనేది మార్క్ చేయబడింది ఆల్రెడీ. ఇక్కడ బిఫోర్ ద ఎంట్రీ పాయింట్ ఒక జోన్ బ్రేక్అవుట్ కాకముందే మన ఎంట్రీ అనేది 110 అనేది మార్క్ చేయబడింది. అక్కడి నుంచి టార్గెట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్స్ 23,640 అండ్ 23,666. ఇవి రెండు మన రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇండెక్స్ పరంగా చూస్తే 1:1 అండ్ 1:2 అనేది టార్గెట్. ఫైనల్ టార్గెట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ టార్గెట్ వచ్చి ట్రెండ్ లైన్, 1 డే టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ లైన్, అది మన డైలీ టార్గెట్. ఓకే, ఇది వచ్చి ఆల్రెడీ మనం లైవ్లో ఇవ్వడం జరిగింది. లైవ్లో ట్రేడ్ ఇది వచ్చి హైలైటెడ్ వీడియో. అండ్ హైలైటెడ్ వీడియోస్ ఎప్పుడు వచ్చి 10x స్పీడ్లో ఉంటుంది. జస్ట్ గాట్ 20 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్. ఈజీగా ఎవ్రీడే మన లైవ్లో ఈజీగా అండ్ టెన్షన్ ఫ్రీగా ట్రేడింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, 15 పాయింట్స్. వన్ ఈస్ టు వన్ అని టార్గెట్ అయిపోయింది. 1:2 టార్గెట్ కూడా అయిపోయింది. ఇండెక్స్లో 1:2 టార్గెట్ అనేది కంప్లీటెడ్. 30 పాయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రీమియంలో. ఎంత క్లియర్గా అంటే మనం ఎవ్రీడే ఒక 30 పాయింట్స్ అనేది బుక్ చేయించేస్తాము. జస్ట్ అవర్ అనాలిసిస్ ఆఫ్టర్ 30 పాయింట్స్ బుక్ అయిన తర్వాత కాస్ట్ మెయింటైన్ చేసుకుంటే మార్కెట్ ఎంత ఇస్తే అంత అనేది మనకు వస్తుంది అనమాట. బట్ అంతవరకు వెయిట్ చేయించము. 30 పాయింట్స్కి అయితే బుక్ చేస్తాము. ఆ తర్వాత ట్రైలింగ్ చేసుకునే వాళ్ళు ట్రైలింగ్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకునే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది డైలీ రొటీన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ 30 పాయింట్స్ అనేది ట్రైల్ చేసుకుంటాం, లేకుంటే కాస్ట్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. అదర్వైజ్ బుక్ చేసేసుకోవచ్చు. ఓకే, మన ఫైనల్ టార్గెట్ వచ్చి ఇండెక్స్లో ఎంత దూరం వెళ్తే 1:2, ఇప్పుడున్న టార్గెట్ 1:2 అయిపోయింది. 1:3 టార్గెట్. ఎవ్రీ టార్గెట్ ఫినిష్ అయినాక ట్రైల్ చేసుకోమని చెప్తాం అనమాట. ఓకే, ఇది ప్రీవియస్ డే అండ్ బిఫోర్ ప్రీవియస్ డే హై పాయింట్స్. అక్కడి నుంచి మనం రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ అనేది టచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వన్స్ రెసిస్టెన్స్ టచ్ అవుతుంది, అక్కడి నుంచి రివర్సల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పైన ఉన్న ట్రెండ్ లైన్, అది 1 డే టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్, అక్కడ వరకు డే టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే రివర్సల్ అవుతుంది. అదర్వైజ్ కాసేపు సమ్ టైమ్ రేంజింగ్ నడిచి ఆ తర్వాత ఫైనల్ టార్గెట్ ట్రెండ్ లైన్, ఎండ్ ఆఫ్ ద డే ట్రెండ్ లైన్ టచ్ అవుతుందని మనం మార్నింగే లైవ్లోనే డిస్కస్ చేయడం జరిగింది, లైవ్లోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానికి మనకు కంటిన్యూషన్ అలాగనే వచ్చింది. వన్స్ రివర్సల్ వస్తే మనం ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుందాం అనుకున్నాం, కానీ పిఈ సైడ్ ఎంట్రీ అనేది మనకు ఈరోజు మొత్తంలో మనకి ఎంట్రీ దొరకలేదు. మార్కెట్ రేంజింగ్లో ఉండిపోయింది. అండ్ అలాగే కాస్త ఈ 23,666 దగ్గర రేంజింగ్లో స్టక్ అయిపోయింది అనమాట. 23,666 అనేది పవర్ఫుల్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, వన్స్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఫైనల్ టార్గెట్ ట్రెండ్ లైన్ అని చెప్పామన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే ట్రెండ్ లైన్ టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్స్, ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ రిజల్ట్స్ చూస్తే మనకు ట్రెండ్ లైన్ టచ్ అయ్యి రివర్సల్ అయింది అది. అండ్ నిఫ్టీలో వచ్చి మన ప్రీమియంలో వచ్చి 23,600 సిఈ ప్రీమియంలో వచ్చి ఆల్మోస్ట్ 85 పాయింట్స్ వచ్చింది. అంటే 195 టచ్ అయింది, 195 వరకు రీచ్ అయిందనమాట. అది మన ఫైనల్ టార్గెట్. ఓకే, ఇది ట్రేడ్ అనాలిసిస్, ఈరోజు ఒక ట్రేడ్ అనాలిసిస్. అండ్ మీరు ఎనీ డౌట్స్ కానీ రియల్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే లైవ్ వీడియో ఒకసారి వన్స్ అగైన్ వాచ్ చేయండి. యూ కెన్ గెట్ ఎ క్లారిటీ ఆన్ దట్. అక్కడ మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అండ్
కమెంట్ అండ్ లైక్ అండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అవ్వండి. డైలీ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్లో డ్రాప్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నా వల్ల అయినంత వరకు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ లెట్స్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ ట్రేడ్. థ్యాంక్ యూ.